ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇందాక ఒక మాట అన్నాను, ఖాళీగా ఉంది. ఎందుకంటే భార్యలు పిల్లలు అందరిని ఎత్తుకుపోయారు. ఉన్న వాటన్నింటినీ తీసుకుపోయి మిగతా వాటిని కాల్చేశారు. సో కళ్ళ ఎదుట మిగిలింది బూడిద, శూన్యం. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే కోల్పోయినవన్నీ దేవుడు మళ్ళీ దావీదుకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. our God is a God of restoration. దేవుడు కోల్పోయిన వాటిని సమకూర్చే దేవుడు అండి. ఈ లైఫ్ లో ఒకవేళ కొన్ని కోల్పోయినావు అనుకుంటావేమో, ఇంకెప్పటికీ నేను పొందలేనా అని అనుకుంటున్నావా? ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని ఆశ్రయిస్తే. దావీదుకు సమస్తాన్ని సమకూర్చిన దేవుడు నీకు కూడా సమస్తాన్ని సమకూర్చుతాడు. కానీ నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఫస్ట్ ఏం కోల్పోద్దండి? ధైర్యం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని యందు ధైర్యము. ధైర్యం తెచ్చుకోవాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? అది మన మీద ఆధారపడుతుంది. ఎక్కడో సూపర్ మార్కెట్ లో, నెల్లూరు సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి ధైర్యం? అమెజాన్ లో దొరుకుతుందా? ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుందా? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అంతే. ప్రభువుని ఆశ్రయించి, అయ్యా నాకు గుండె ధైర్యము ఇవ్వు, నాకు బలం ఇవ్వయ్యా. లార్డ్ గివ్ మీ ద కరేజ్ టు ఫేస్ ఎనీ బ్యాటిల్. ఏ పోరాటమైనా నీవు నాకు తోడుకుంటే నేను ధైర్యంగా ఎదుర్కొంటా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పెరికి పందలుగా మనం ఉండడం దేవుని చిత్తం కాదండి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను గాని పెరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక సమస్య రాగానే అపవాది కాసుకొని చూస్తున్నాడు. ఏమని తెలుసా? పోగొట్టేశానులే. ఏం పోగొట్టానంటే ధైర్యం పోగొట్టేశాను. ఇంక ధైర్యము లేదు ఇంకా. కానీ నీవు నేను రుజువు చేయాల్సింది ఏంటంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉండను అన్నట్లుగా నీవు నేను సమస్యల ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడే మన పక్షంగా పోరాడి మనకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహిస్తాడు. మోసెస్ వాస్ ద గ్రేటెస్ట్ లీడర్ హూ ఎవర్ లివ్డ్. ఈ ప్రపంచంలో జీవించిన అత్యంత శ్రేష్టమైన నాయకుడు మోషే. మోషే మృతి నొందెను అనే మాట చూస్తామండి ద్వితీయోపదేశకాండంలో. అట్ ది ఏజ్ ఆఫ్ 120, 120 సంవత్సరాల వయసులో దేవుని మాటను బట్టి దేవుని సేవకుడైన మోషే మృతి నొందెను. దేవుని మాటను బట్టి మృతి నొందాడంట. మనం కూడా ఆయన మాటను బట్టి మృతి నొందాలంట. అర్థం ఏంటి? ఆయన ఏర్పరిచిన సమయంలో, అంతకన్నా ముందు పోవడానికి వీలు. కాటికి కాలు చాపుకున్న చాలా మంది బ్రతకాలి 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 అనుకుంటున్నారు. నీకు మంచి బ్రతికిచ్చాడు, నువ్వు పోతాను అంటున్నావు. నువ్వు ఎంత దౌర్భాగ్యుడో, ఎంత దౌర్భాగ్యురాలు నీకు అర్థమవుతుందా? మరణాన్ని ఎందుకు స్వాగతిస్తున్నావు? మరణాన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? మరణాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? దేవుని సేవకుడైన మోషే దేవుని మాట చొప్పున మృతి నొందాడంట 120 సంవత్సరాల వయసులో. దేవుడిచ్చిన పూర్ణ ఆయుష్షు నమ్మకంగా బ్రతికి చావు. ఆ బ్రతుకు గొప్ప బ్రతుకు. అంతేగాని ప్రతి చిన్న సమస్యకు కంగారు పడిపోయి కృంగిపోయి నేను చచ్చిపోతాను, చనిపోతే సమస్యలకు పరిష్కారం అని మాట్లాడుతున్నావా? చేతగానితనమది. మోషే దేవుని మాటను బట్టి 120 సంవత్సరాల వయసులో మృతి నొందిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లీడర్ ఎవరంటే యెహోషువ. దేవుని చిత్తంలో నాయకత్వాన్ని ముందుకు నడిపించాల్సిన వ్యక్తి యెహోషువ. ఇప్పుడు యెహోషువ పరిస్థితి ఏంటంటే మోషేని దగ్గరుండి చూశాడండి. మోషే ఎదుర్కొన్న సమస్యలు సవాళ్ళన్నీ చూశాడు యెహోషువ. ఇప్పుడు యెహోషువకి ధైర్యం చాలట్లా. ఎందుకంటే ఇంతమంది మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తెచ్చి వచ్చినప్పుడు కంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే దే హ్యావ్ మల్టిప్లైడ్ డ్యూరింగ్ ద ట్రావెల్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో ప్రయాణంలో ఇంకా సంఖ్య బహుగా ప్రబలిపోయింది. మోషేకున్నంత అనుభవము గాని, మోషేకున్నంత వయసు గాని యవనస్తుడిగా ఉన్న యెహోషువకు లేదు. ఇప్పుడు యెహోషువ మనసులో చాలా ప్రశ్నలు, చాలా ఆలోచనలు ఉండొచ్చు. దేవా, ఇంత గొప్ప బాధ్యత నా మీద పెడుతున్నావు గాని నాకైతే ధైర్యం. కొంతమంది ఉంటారండి మనుషులు, వాళ్ళే కొదమసింహాల్లో ఉంటారు. మాకు హైదరాబాద్లో మా తల్లిదండ్రులు హైదరాబాద్లో చర్చ్లో సేవకులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు సూలూరుపేటకు వచ్చేసారు, అక్కడ ఒక ఆవిడ ఉండేవారు. సాక్ష్యాలు చెప్పే సమయం ఇవ్వగానే సహోదరి సాక్ష్యం చెప్పడానికి వచ్చి, దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఒక వాగ్దానం ఉంది, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. దేవుడి వాగ్దానం నా పక్షంగా నెరవేర్చారన్నాను. మేమందరం చూసినాం ఏం చెప్తుందా అని.
ఆవిడ అంటుంది, నా భర్త ఒక సింహం, నా కుమారుడు ఒక కొదమ సింహం, నా కోడలు ఒక నాగపాం. వాళ్ళందరిపై దేవుడు నాకు, మేము షాక్ అయిపోయాము. ఇలాంటి సాక్ష్యం ఎప్పుడు జీవితంలో ఏంటండి ఆ సాక్ష్యం? కానీ కొంతమంది మైండ్ సెట్ కొన్ని జంతువులకి చాలా దగ్గరగా ఉంటుందండి, అందులో ఏ సందేహం లేదు. అందుకే యేసయ్య కూడా హేరోదునికి వచ్చి ఒక మాట అన్నారు, ఆ నక్కతో ఇలాగూ. ఎందుకంటే ఆ హేరోదు మనస్తత్వం నక్క మనస్తత్వం లాంటిదే, కుట్రలు కుతంత్రాలు మోసగించే మనస్తత్వం. కొంతమంది ఉంటారండి, అపవాది గర్జించే సింహం వలెని ఎవరిని మృంగుదునా అన్నట్టు, ఎవరిని మింగాలా ఎవరిని పొట్టన పెట్టుకోవాలా అని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సమాజంలో లేరా? ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు ప్రతిదినం వార్తాపత్రికలో వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దినాలు గడిచే కొద్ది అనిపిస్తుంది, దిస్ వరల్డ్ ఇస్ అన్ అన్సేఫ్ ప్లేస్. ఈ ప్రపంచం క్షేమకరమైన స్థలము కాదండి, క్షేమకరమైన స్థలం ఇది కాదు. రోజు రోజుకి ప్రపంచ పరిస్థితులు పోకడలు చాలా విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. యెహోషువ అనుకుంటున్నాడు, నేను ఎలా నడిపించగలను ఇశ్రాయేలీయులను? దేవ, నా శక్తి, నా బలము, నా జ్ఞానము సరిపోద్దా? కొంతమంది సింహాల్లో ఉన్నారు, కొంతమంది నక్కల్లో ఉన్నారు, కొంతమంది గుంట నక్కల్లో ఉన్నారు. నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు. ప్రతిదానికి మోషే మీద తిరగబడ్డారు, ఇప్పుడు నా మీద తిరగబడతారు. నేను ఎలా